మన క్రీస్తు పరిచయం ఎక్కడైంది? మత్తయి సువార్త 1:16 మనకి క్రీస్తు మాట పరిచయం అన్నమాట. మరి ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు మెస్సయ్య వస్తాడు ఎదురు చూశారు. యేసు రావడం జరిగింది, ఆయన భూమి మీద పరిచయం చేయడం జరిగింది, ఆయన సమస్త మానవాల కోసం, పాపాల కోసం ఆయన శిలువలో మరణించడం జరిగింది, రక్తాన్ని కావడం జరిగింది, తిరిగి లేవడం జరిగింది, మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ అయిపోయినా సరే ఇంకా చాలా మంది మెస్సయ్య వస్తారు అన్నమాట. మరి మెస్సయ్య అంటే అర్థం ఏమిటి? మెస్సయ్య అంటే అర్థం ఏంటంటే క్రీస్తు మెస్సయ్య వస్తాడు అనేసి వారు లోకాంతరమైన రాజు వస్తారని చూసారే కానీ సమస్త మానవాళికి రక్షణ ఇవ్వడానికి వస్తారని వారు గ్రహించలేకపోయారు. ఆయన చెబుతున్నా సరే ఏం చేశారు? ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు, ఆయన దూషించారు, ఆయన కొట్టారు, ఆయన తల మీద ములికిరీటాన్ని పెట్టారు, ఆయన చేతికి మేకలు పెట్టారు, ఆయన పక్కలో బల్లె కూర్చారు. అప్పుడే గమనించలేకపోయారు చాలా మంది. ఈ యేసే క్రీస్తుని ఆ ఎదురు చూస్తున్న మెస్సయ్య క్రీస్తు అనేసి మనం గమనిస్తున్న విషయాన్ని వారు అనేసి వారు గమనించలేదన్నమాట. అపోస్తలుల 2:36 మన గొప్ప ప్రసంగం చేస్తారు అపోస్తలుడు పేతురు గారు. అక్కడ పరిచయం కలుగుతుంది యేసే క్రీస్తు అనేసి. చదవలేదు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఎక్కడ వెళ్ళారు? అపోస్తలుడు పేతురు గారు అని ఇక్కడ రీడ్ చేశారు అన్నమాట. అపోస్తలుల కార్యం 2:36. యేసే క్రీస్తు అనేసి మనకి అక్కడ తెలియజేయబడింది. మరి యేసే క్రీస్తు అని తెలియజేయడం జరిగిన తర్వాత చాలా మంది కూడా వారి హృదయాలు గుచ్చపడ్డాయి. అయ్యో ఎన్నాళ్ళు మాటలో ఉన్నారే, మాట